త్రీ మెంబర్స్ అయితే విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. లైక్ ఆల్రెడీ మనకు నేమ్స్ తెలుసు. బిగ్ బాస్ లో ఉన్నది ఇప్పుడు తనుజ, కళ్యాణ్, ఇమాన్యువల్. వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళైతే విన్నర్ అయ్యే ఛాన్స్ 50-50% ఉంది. వీళ్ళ ముగ్గురికి ఛాన్స్ ఉంది ఇప్పటికి కూడా. బట్ మాక్సిమం తనుజ కానీ లేదా కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరికే ఎక్కువ హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరెవరికి ప్లస్ ఉంది, ఎవరెవరికి మైనస్లు ఉన్నాయి, అదే ఎవరికి పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి, ఎవరికి నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయో ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ అయితే కళ్యాణ్కి అయితే ఈ సీజన్ ఒక కామనర్ గా వచ్చి ఇప్పుడు లాస్ట్ దాకా ఇక్కడ వరకు వచ్చాడంటేనే అది హైలైట్ సీజన్ కి. అసలు సీజన్ అసలు చూడటం, బిగ్ బాస్ చూడటం మొదలుపెట్టింది ఒకటి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కళ్యాణ్ ఉన్నాడు అని. ఎందుకంటే తను ఆర్మీ బాయ్. తనని చాలా మంది టార్గెట్ చేశారు. లైక్ ఎవరెవరు, రమ్య మోక్ష టార్గెట్ చేసింది, మాధురి గారు టార్గెట్ చేశారు, అండ్ తనుజ అయితే టార్గెట్ చేసిందో లేదో తెలియదు కానీ వాళ్ళిద్దరు సపోర్ట్ వాళ్ళిద్దరికి ఎప్పటికీ ఉంది. సో ఇవి కళ్యాణ్ హైలైట్స్. నెగిటివ్స్ ఏంటంటే కళ్యాణ్ ఎమ్మటనే గివ్అప్ ఇచ్చేస్తాడు. అంటే టాస్కుల్లో కాదు, లైక్ ఏదన్నా గొడవ జరుగుతుంటే ఆ గొడవలో మాత్రం ఎమ్మటనే గివ్అప్ ఇచ్చేసి తనుజానే విన్నర్ చేసేటట్టు చేస్తాడు. అంటే తనుజానే గెలిచింది ఆ వాదనలో. మధ్యలో కొన్ని వీక్స్ అయితే ఎక్కువ అమ్మాయిల చుట్టూ తిరుగుతాడు అనే మాట కూడా వచ్చింది కళ్యాణ్కి. బట్ దాన్ని ఓవర్కమ్ చేసి ఎప్పుడైతే ఆట మార్చుకున్నాడో అప్పటి నుంచి కళ్యాణ్కి అయితే మాక్సిమం ఫాలోయింగ్ ఎక్కువగా పెరిగింది. ఇక తనుజాకి వచ్చేసరికి పాజిటివ్స్ ఏంటి అంటే తన గేమ్ ఎలా ఆడుతుంది అనేది తన ప్లస్ పాయింట్. అండ్ ఎప్పుడు ఏడవటం కూడా తన ప్లస్ పాయింటే. ఎందుకంటే ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ అనే వాళ్ళు తనుజాకి బాగా కనెక్ట్ అయ్యారు. ఒకటి బాగా లైక్ సీరియల్ టైప్ లో ఉంది, తన వల్లే ఆడుతుంది అని. అండ్ ఫ్యామిలీ బాండింగ్స్, నాన్న అనే ఫ్యామిలీ బాండ్ తనుజాకి అయితే చాలా అంటే చాలా ప్లస్ అయింది. ఇంకా నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే తను ఒకటి అనుకుంటే అది అవ్వకపోతే తను ఏడ్చేస్తుంది. లైక్ తనకి ఎంత సపోర్ట్ ఉన్నా సపోర్ట్ లేదు అని చెప్పేసి అంటుంది తప్ప తనకైతే చాలా అంటే చాలా సపోర్ట్ ఉంది. అండ్ ఫస్ట్ నుంచి పిఆర్ టీమ్ అనేది తనకి సపోర్ట్ చేస్తుంది అనే బయట టాక్. మరి తనకి పిఆర్ టీమ్ సపోర్ట్ వల్ల ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిందా లేదా తనకు అసలు కంటెంట్ లేదా అనేది లాస్ట్ విన్నర్ అయితేనే తెలుస్తుంది. మాక్సిమం తనుజ కూడా బాగానే ఆడింది. అండ్ నెంబర్ 3 వచ్చేసి ఇమాన్యువల్ పాజిటివ్స్ అంటే అసలు సీజన్ నడిచిందే ఇమాన్యువల్ వల్ల చెప్పాలంటే. సీజన్ నడిచిందే ఇమాన్యువల్. ఎందుకంటే ఏ టాస్క్ పెట్టినా కానీ ఇమాన్యువల్ తను 100-200% ఎఫర్ట్స్ పెట్టి ఇప్పటి వరకు అయితే గేమ్ ఆడాడు. గేమ్ ఆడటమే కాదు, చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యాడు. ప్రతి టాస్క్ లోనూ గెలిచేవాడు. అటు పక్కన పవన్ ఉన్నా, కళ్యాణ్ ఉన్నా లేదా ఎవరున్నా కానీ ఇమాన్యువల్ అయితే తన 100% ఇచ్చాడు ఇప్పటి వరకు. అండ్ కామెడీ టైమింగ్స్ లో కూడా తను చాలా అంటే చాలా తన కామెడీ టైమింగ్ వల్లే సీజన్ కూడా చాలా హైలైట్ అయింది. అండ్ నెగిటివ్స్ ఏంటంటే తనకి ఒకటే ఒక నెగిటివ్ ఉంది. అదేంటంటే ఇప్పటి వరకు చాలా తక్కువ టైమ్స్ నామినేషన్స్ లోకి వచ్చాడు. ఇలా జరగడం తనకి చాలా అంటే చాలా మైనస్. ఇప్పటికైనా రిలీజ్ అయ్యి ఈ 2 వీక్స్ కూడా బాగా నామినేషన్స్ లో ఉంటే తను ఈ ముగ్గురులో అసలు ఎవరు గెలుస్తారు? ఇప్పుడు ఎవరు గెలిచినా ఒక ప్రభంజనం అవుతుంది. తనుజ గెలిచింది అంటే ఒక లేడీ విన్నర్ గెలిచినట్టు. అదే కళ్యాణ్ గెలిచాడు అంటే ఒక కామనర్ స్థాయి నుంచి ఇప్పుడు విన్నర్ స్థాయి వరకు వెళ్ళాడు అని అర్థం. అదే ఇమాన్యువల్ కనుక గెలిచాడు అంటే ఒక కమిడియన్గా గెలిచిన చరిత్ర అయితే సృష్టిస్తాడు ఇమాన్యువల్. సో ఈ ముగ్గురులో ఎవరు గెలిచారు అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ సీజన్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు నిజంగానే చరిత్ర సృష్టించినట్టు అవుతుంది.